పండుగకు సొంతూళ్లకు వెళ్లిన వారు సిటీ బాట పట్టారు. నిన్నటితో విద్యా సంస్థలకు హాలిడేస్ అయిపోయాయి. దీంతో ఇవాళ ఉదయమే సిటీకి పయనమయ్యారు. అటు ఏపీ వెళ్లిన వారు కూడా ఇవాళే రిటర్న్ అవడంతో విజయవాడ హైదరాబాద్ హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. అటు నల్గొండ జిల్లా పరిధిలోని టోల్ గేట్ల దగ్గర తెల్లవారుజాము నుంచి ట్రాఫిక్ భారీగా ఉంది. పండుగకు సొంతూళ్లకు వెళ్లిన వారు సిటీ బాట పట్టారు. నిన్నటితో విద్యా సంస్థలకు హాలిడేస్ అయిపోయాయి. దీంతో ఇవాళ ఉదయమే సిటీకి పయనమయ్యారు. అటు ఏపీ వెళ్లిన వారు కూడా ఇవాళే రిటర్న్ అవడంతో విజయవాడ హైదరాబాద్ హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. అటు నల్గొండ జిల్లా పరిధిలోని టోల్ గేట్ల దగ్గర తెల్లవారుజాము నుంచి ట్రాఫిక్ భారీగా ఉంది. బతుకమ్మ దసరా పండగకి ఊర్లకు పోయిన జనం సిటీకి వాపస్ అవుతున్నారు. విజయవాడ హైవేపై భారీగా వాహనాల రద్దీ కొనసాగుతోంది. చిట్యాలలో నేషనల్ హైవే 65 పై వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. అంబులెన్స్ కూడా వెళ్లలేని పరిస్థితి నెలకొంది. నార్కెట్పల్లి నుంచి హైదరాబాద్కు వెళ్లడానికి గంటల కొద్దీ సమయం పడుతోంది. సిటీకి ఎంట్రీ అయిన తర్వాత ఎల్బీ నగర్, హయత్ నగర్, వనస్థలీపురంలో భారీగా ట్రాఫిక్ జామ్ అవుతోంది. బంపర్ టు బంపర్ ట్రాఫిక్ ఉంది. రంగారెడ్డి జిల్లా నార్సింగి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. బండ్లగూడ జాగిర్ చౌరస్తా నుంచి కాళీ మందిర్ వరకు రోడ్డు జామ్ అయ్యి కిలోమీటర్ల వరకు వాహనాలు నిలిచిపోయాయి. సెలవుల తర్వాత జనం ఒక్కసారిగా సొంత వాహనాలపై రోడ్లపైకి రావడంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. బతుకమ్మ దసరా పండగకి ఊర్లకు పోయిన జనం సిటీకి వాపస్ అవుతున్నారు. విజయవాడ హైవేపై భారీగా వాహనాల రద్దీ కొనసాగుతోంది. చిట్యాలలో నేషనల్ హైవే 65 పై వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. అంబులెన్స్ కూడా వెళ్లలేని పరిస్థితి నెలకొంది. నార్కెట్పల్లి నుంచి హైదరాబాద్ కు వెళ్లడానికి గంటల కొద్దీ సమయం పడుతోంది. సిటీకి ఎంట్రీ అయిన తర్వాత ఎల్బీ నగర్, హయత్ నగర్, వనస్థలీపురంలో భారీగా ట్రాఫిక్ జామ్ అవుతోంది. బంపర్ టు బంపర్ ట్రాఫిక్ ఉంది. రంగారెడ్డి జిల్లా నార్సింగి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. బండ్లగూడ జాగిర్ చౌరస్తా నుంచి కాళీ మందిర్ వరకు రోడ్డు జామ్ అయ్యి కిలోమీటర్ల వరకు వాహనాలు నిలిచిపోయాయి. సెలవుల తర్వాత జనం ఒక్కసారిగా సొంత వాహనాలపై రోడ్లపైకి రావడంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. శివారు ప్రాంతాలతో పాటు సిటీలో పలు చోట్ల ట్రాఫిక్ జామ్ పై మరిన్ని డీటెయిల్స్ అనిల్ అందిస్తారు. అనిల్, ఎక్కడెక్కడ ట్రాఫిక్ ఉంది? పల్లెల నుండి అంతా కూడా పబ్లిక్ పట్నం బాట పట్టారు. దసరా సెలవులు ముగించుకొని ఈరోజు వర్కింగ్ డే కావడంతో సిటీ శివారు ప్రాంతాలతో పాటు సిటీలోని చాలా ఏరియాల్లో ట్రాఫిక్ జామ్ ఏర్పడినటువంటి పరిస్థితి. తమ పనుల నిమిత్తం పబ్లిక్ అంతా కూడా ఊర్ల నుండి నిన్న ఎక్కువగా వచ్చారు. సో ఈరోజు కూడా నిన్న సాయంత్రం కానీ లేదంటే ఈరోజు ఎర్లీ మార్నింగ్ బయలుదేరినటువంటి వారితో సిటీ శివారు అటు ఎల్బీ నగర్ నుండి అబ్దుల్లాపూర్ మెట్రో వరకు కూడా చాలా వరకు ట్రాఫిక్ జామ్ ఉంది. ఇక మరోవైపు నేనున్నటువంటి ఏరియాలో కూడా మనకి చూడొచ్చు. సో కిలోమీటర్ల మేర కూడా వాహనాల రద్దీ కనిపిస్తుంది. మనకి నిన్న మొన్నటి నుంచి చూస్తే అంటే మనకి పండగ 2 రోజుల ముందు, పండగ తర్వాత 2 రోజుల వరకు కూడా సిటీలోని రోడ్లన్నీ కూడా నిర్మానుష్యంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈరోజు వర్కింగ్ డే కావడంతో సో అంతా కూడా ఆఫీసులకు కానీ ఇటు కాలేజీలకి అండ్ స్కూల్స్కి కూడా ఇక స్టార్ట్ అయిపోతాయి కాబట్టి సో అంతా కూడా పల్లెల నుండి తమ పనుల నిమిత్తం తిరుగు ప్రయాణమయ్యారు. దీంతో ఇటు సొంత వెహికల్స్తో మరోవైపు ఆర్టీసీ బస్సుల్లో అటు కొంతమంది రైల్వే ప్రయాణం కూడా చేసినటువంటి పరిస్థితి. మరోవైపు ఈ సొంత వెహికల్ ఎక్కువగా రావడంతో 4 వీలర్తో మాత్రం చాలా వరకు ట్రాఫిక్ జామ్ అయినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. సిటీ శివార్లో కూడా ఇదే పరిస్థితి. ఇటు కాళీ మందిర్ తర్వాత బండ్లగూడ జాగిర్ చౌరస్తా వరకు కూడా చాలా పెద్ద ఎత్తున అటు దాదాపు కిలోమీటర్ల మేర కూడా ట్రాఫిక్ జామ్ అయినటువంటి పరిస్థితి చూసాం. ఇంకా మరోవైపు ఇక్కడ బంపర్ టు బంపర్ వెహికల్ మూవ్మెంట్ అయితే కనిపిస్తుంది. సో సిటీ శివారు ప్రాంతాల నుంచి ఎక్కువగా పబ్లిక్ నగరంలోకి వస్తున్నారు. మనకి అక్కడ ఎల్బీ నగర్ ఏదైతే సిటీలోకి వచ్చేటువంటి ఎల్బీ నగర్ ఫ్లైఓవర్ ఉంటుంది, ఆ ఫ్లైఓవర్ కూడా పూర్తిగా జామ్ అయినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఉదయం ఎర్లీ మార్నింగ్ మనకి 4-5 o'clock బయలుదేరినటువంటి పబ్లిక్ సిటీకి దాదాపు 9-9:30కి ఎంటర్ అవుతారు. సో ఒకేసారి ఎంటర్ అవడంతో అటు కొంత సిటీ శివార్లో ఉన్నటువంటి టోల్ గేట్స్ వద్ద కూడా ట్రాఫిక్ జామ్ ఏర్పడినటువంటి పరిస్థితి. సిటీలోని చాలా ఏరియాలో కూడా మనకి ట్రాఫిక్ జామ్ కనిపిస్తుంది. ట్రాఫిక్ పోలీసులు కూడా ఎక్కడికక్కడ మానిటరింగ్ చేస్తూ క్లియర్ చేస్తున్నటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఎక్కువగా